జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పినా జగన్ ఇంకా అమరావతిపై విషం జమ్ముతున్నారని ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఉపేక్షించలేదని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతి మీద వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఇంకా పోలేదు. ఏదో ఒక రకంగా ఆ అమరావతి నగరాన్ని నాశనం చేయాలని, వాళ్ళని అవమానించాలని, వాళ్ళని ఏదో ఒక రకంగా ధ్వంసం చేయాలని ఎంత మనసులో ఆ యొక్క విషం దాచుకున్నారు. ఈ రోజు మరొకసారి స్పష్టంగా తెలిసింది. ఇది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు. ఇలాంటి వాళ్ళకి ఇంకా వదిలేస్తే ఇంకా అసలు మహిళల మీద ఇంకా ఎటువంటి కార్యక్రమాలకి దారితీస్తారో కూడా ఎంతో ఇదిగా ఉంది. ముఖ్యంగా ఏ మహిళ మీదైనా ఎవరైనా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా సరే అటువంటి ఆలోచనలు కూడా భూస్థాపితం చేయాలి. ప్రతి ఒక్క మహిళను కూడా మనం ఒక సోదరిగా భావించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా మేము హీనంగా ఎప్పుడు మాట్లాడలేదు. మేము వచ్చే సంవత్సరం అయింది. ఎప్పుడన్నా ఒక్కరి గురించి మాట్లాడినా ఎవరన్నా మా పార్టీలో మాట్లాడితే వాళ్ళ మీద కూడా శిక్ష ఉంటుంది. ఎవరిని కూడా వదిలేదే లేదు. మహిళల్ని తేడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం. ఎవరు కూడా రాజకీయాలలో మహిళలకి అన్యాయంగా జరిగే విధంగా మాటలు కానీ చేష్టలు కానీ చేయడానికి ఎప్పుడు కూడా ఎవరు క్షమించారు. డెఫినెట్ గా చెప్పాను కదా, ఎవరిని ఏమి అన్నా కూడా క్షమించేదే లేదు. అమరావతితో పెట్టుకున్నావు, ఆ రోజు 11 పరిమితం అయ్యావు. మళ్ళీ అమరావతి ఆడబిడ్డల మీద, మహిళల మీద మీరు, మీ ఛానల్, మీ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యల్ని యావత్ సభ్య సమాజం చేత్కరిస్తోంది. అయినప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు రాలేదు. చట్టపరంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీ పతనానికి ఇది పూర్తి పరాకాష్ఠలుంది. పూర్తిగా అంధకారంలోకి మీ పార్టీని తోసేసి పార్టీ మూసేసే రోజులు కూడా వచ్చాయి. ఒక తల్లులు చెల్లెల గురించి ఇంత హీనంగా మాట్లాడితే ఏం చేయాలనుకుంటున్నారు? సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నారు? ఇది మాత్రం సహించరాని విషయం. నేను తెలుగుదేశం వాడిగా మాట్లాడటంలా, మిమ్మల్ని వైసీపీ వాడిగా మాట్లాడటంలా. ఇది సమాజంలో చేయకూడని తప్పు నువ్వు చేశావు. రాజకీయాలు పక్కన పెడతాం. ఒక మనిషిగా మాట్లాడుతున్నారా, మృగాలుగా మాట్లాడుతున్నారా?